Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఓకే, అంటే ఇంకా మీరు వచ్చారంటే అక్కడ లోకల్గా పిల్లలందరూ హడలిపోయేవాళ్ళు. ఇక ప్రైజ్ ఇంకెట్లాగూ మాకు మేము సెకండ్కో థర్డ్కో పోటీ పడాలని. హడలే బాగా పాడేవాళ్ళు చాలామంది వచ్చేవారు. నేను కూడా సుమారుగా పాడేదాన్ని. అయితే నాకు ఆశ్చర్యం వేసేది ఏమంటే దేవుడు నా వైపు ఉన్నాడు అనిపించేది. వాళ్ళు కూడా బాగా పాడారు, నాకు ఇచ్చారు అనుకునేదాన్ని. అని వెంకటేశ్వర స్వామి నువ్వు పద్దాకా వెళ్ళి లంచం ఇస్తూ నాకు ఇది ఇస్తూ నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను అంటుండేవారు కదా, అందుకని మేబీ అన్నిట్లో మీరే కలిసి ఇచ్చాడేమో అలాగా. అసలు శాస్త్రీయ సంగీతం ఎప్పుడు నేర్చుకున్నారు? మరి అదే టైంలో నేర్చుకున్నారా లేకపోతే కొంచెం లేట్గా? ఫస్ట్ గురువు నాకు అమ్మ దేవుడి ముందర పాడే పాటలన్నీ నేర్చుకుని, అంటే కూర్చోబట్టి నేర్పలేదు, ఆవిడ పాడుతుంటే విని నేర్చుకున్నాను. తర్వాత నేను 6th స్టాండర్డ్లో ఉండగా పుల్లయ్య సుబ్బయ్య గారు అని ఇద్దరు ఉండేవారు. ఆయన పుల్లయ్య గారు నాకు వాయిలను ఓకలు కూడా నేర్పారు. తర్వాతనేమో కర్నూలులో వచ్చి పినాకపాణి గారి శిష్యులు శేషగిరిరావు గారు అని ఉండేవారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను 1 సంవత్సరం. తర్వాత తిరుపతికి వచ్చి పాకాల మునిరత్నం గారని వారి దగ్గర వాయిలను ఓకలు నేర్చుకున్నాను. తర్వాత తిరుత్తణి కృష్ణమూర్తి గారు అని నేర్చుకున్నాను. తర్వాత నేను BAలో ప్రొఫెసర్ కల్పకం గారని మ్యూజిక్ డిపార్ట్మెంట్ హెడ్ అనమాట, ఆవిడ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి శిష్యులు. వారి దగ్గర డిగ్రీ చేసినప్పుడు వాయిలను ఓకలు నేర్చుకున్నాను. ఫైనల్గా గొప్ప వరంగా నేను భావించేది ఏంటంటే, నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర 2 years నేను స్కాలర్షిప్ కోర్స్ ఉన్నప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ కొంచెం సెన్సిటివిటీస్, అందులో స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ కొంచెం వంట పట్టాయి వారి దగ్గర నాకు. అది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను. అయితే ఈ కృష్ణుడి మీద ఉన్న ఈ ప్రేమ, వాత్సల్యం, అభిమానం, తన్మయత్వం ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ 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 వెంకటేశ్వర స్వామి దాకా ఎప్పుడు చేరింది? చాలా పాటలు రాసుకుంటూ వచ్చాను. అది చిన్నప్పుడు ఒకసారి 10 years ఓల్డ్, 8-10 మధ్యలో ఉండగా, ఇంకా చిన్నతనంలో అనుకుంటాను, నాకు డిఫ్తీరియా జ్వరం, నాకు మా చెల్లెళ్ళు ఇద్దరికి. మాకొస్తే మా అన్నయ్య స్వామికి మొక్కున్నాడంట, వీళ్ళకి బాగైతే వీళ్ళకి గుండ్లు కొట్టిస్తాను. మీకు బాగైతే మీకే గుండ్లు కొట్టిద్దామని ఆయన మొక్కలేదు. సరే, ఆయన తీసుకెళ్ళాడు, మంచి భక్తుడు ఆయన, వేదాంతి ఇప్పుడు. అయితే తీసుకెళ్ళి ఇలా స్వామి ఒక్కొక్క ద్వారం దాటుకుంటూ వెళ్తుంటాం కదా, క్యూలో ఉన్న దగ్గర నుంచి నాకు కథ చెప్పడం మొదలుపెట్టాడు. వెంకటేష్ సాక్షాత్తు భగవంతుడే అక్కడ శిలామూర్తిగా వెలసాడు అనే కథ నాకు చెప్తూ వచ్చేసరికి, చిన్నతనంలో నిజమైన దేవుడు అలా శిలామూర్తిగా ఇక్కడ వెలిసాడా, అయితే ఈయన దశావతారాల్లో ఒకట, అయితే కృష్ణుడు కూడా ఈయనే, దశావతారాలు ఈయనే. మా అమ్మ దశావతారాల గురించి చెప్పేది. ఆ భావన నాకు ఒక చాలా ఆశ్చర్యం ఒకటి, భక్తి ఒకటి, ఒక పులకరింత, కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు చిన్నతనం నుండి అనుకుంటున్నాను. అది ఫస్ట్ టైం నేను స్వామిని చూడటం. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసాను 7-8, కర్నూలులో 9-10 చదివిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి తిరుపతిలో వెళ్ళాను. తిరుపతి వెళ్తే అప్పుడు దొరికాడు మళ్ళీ. ఇంకా అప్పటి నుండి కూడా వెంకటేశ్వర స్వామి కృష్ణుడు, కృష్ణుడే గోవిందుడు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయనకు చెప్పటం ఎట్లా ఉండేదంటే, ఆయనతో నాకు అనుబంధం. కాలేజీలో లెక్చరర్ ఏదన్నా ప్రశ్న అడిగింది అనుకోండి, నాకు ఆ ప్రశ్నకు జవాబు రాదు, మనసులో గోవిందా గోవిందా, నన్ను నా దాకా ఈ ప్రశ్న రాకూడదు, దేవుడా దేవుడా అనుకునేదాన్ని. అదేమో మిరాక్యులస్గా నా పక్కన వాళ్ళ దాకా వస్తుందని అడగరు, మరి అది అలా జరిగింది. నా విశ్వాసం భగవంతుడి పట్ల చిన్నతనంలో పెరగడానికి కారణం ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు కాదు, ఇప్పుడు అలాంటివి నాకు అవసరం లేదు. అప్పట్లో చిన్నతనంలో ఫస్ట్ ప్రైజ్ అడిగితే ఇవ్వటం,
ఇలా జరగకూడదు అనుకుంటే జరగడం, ఇలాంటివన్నీ జరగడంతో వాడి మీద నాకు విశ్వాసం బాగా పెరిగింది అని. కానీ మేము ఒక విషయం చెప్పండి, ఇవన్నీ ఒకవైపు ఉండొచ్చు, బట్ స్టిల్ మీరు మీ ఏజ్ అటువంటిది, చుట్టుపక్కల పియర్ ప్రెషర్ ఉంటుంది, చుట్టుపక్కల పిల్లలు, ఆకతాయి అల్లర్లు, రకరకాల నాటీ వేషాలన్నీ ఉంటాయి. అవన్నీ అసలు అంటే మీరు అవన్నిటి నుంచి మీరు తప్పించుకున్నారా, లేకపోతే మీకు అసలు ఆ ఝాసే ఉండేది కాదా? ఎలా ఉండేది? ఆ ఛానల్ ఉందా? కాలేజ్లో నేను టీచర్స్ లేనప్పుడు నేను అల్లరి చేశాను వాళ్ళతో పాటు, నేను నవ్వాను, నేను ఏడ్చాను, అన్నీ చేశాము. కాకపోతే స్వతసిద్ధంగా లోపల ఒక ప్రిడామినెంట్ నేచర్ ఉంటుంది, అది ఫిలాసాఫికల్గా ఉండేది. మళ్ళీ వాళ్ళ కంపెనీలో గిగ్లింగ్, జోక్స్ అన్నీ ఉండేవి. లెక్చరర్ చేత తిట్లు తిన్న సందర్భాలు ఉన్నాయి, నవ్వి ఏడిపించారా? లెక్చరర్స్ని ఏడిపించేవారా? నేను ఏడిపించడం కాదు, నా ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేది, వాళ్ళు చేసిన దాని మీద నవ్వడం ఎక్కువ ఉండేది నాకు. మీరు బేసికల్గానే బాగా నవ్వుతూ ఉంటారు కదా మ్యామ్, అసలు మీ నేచర్ అది. స్మైలింగ్ ఫేస్ పక్కన పెట్టండి, అసలు చీటికి మాటికి జోక్స్ ఎవరేసినా నవ్వుతారు, మీరే జోక్స్ వేస్తుంటారు, మీకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్కల్కేటెడ్ రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి అది బాగా ఉండుంటుంది మీలో. చాలా సీరియస్గా ఉండేదాన్ని. ఆ ఛానల్ ఓపెన్ అయితే మట్టుకు నవ్వేది తట్టుకోలేకపోయేదాన్ని, నవ్వి. నాకు దొరికిన ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా జోవియల్గా ఉండేవాళ్ళు, నవ్వేవాళ్ళు ఉన్నారు. బహుశా అది ఇగ్నైట్ చేసిందేమో అని కూడా అనిపిస్తుంది నాకు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ గుర్తుందా మీకు? నాకు 8th స్టాండర్డ్లో పోతనరావు సార్ అని ఉండేవారు, మాకు హిస్టరీ చెప్పడానికి వచ్చేవారు అనమాట. వస్తే ఆయన మా వాళ్ళకేమో ఆడుకోవాలి, ఏదన్నా సరదాగా ఉండాలి అన్నప్పుడు ఆయన మధ్యాహ్నం అప్పుడు వచ్చి హిస్టరీ మొదలు పెడితే వీళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఇష్టం ఉండకపోతే కావాలని ఆయనను విసుగు తెప్పించి పాఠం చెప్పకుండా ఎలా చేయాలనే ప్రయత్నంలో ఉండేవాళ్ళు అనమాట. ఆయన మ్యాప్ తెచ్చారండి, ఇండియా మ్యాప్ తెచ్చి గోడకు తగిలించారు మ్యాప్ని తగిలించి కనపడుతూనే ఉంది మ్యాప్, ఇండియా మ్యాప్ కనపడుతుంది. ఇండియా ఎల్లలు చెప్పండి అని అడిగాడు అనమాట. నాకు ఫ్రెండ్ ఉంది, చిన్ననాటి ఫ్రెండ్, ఇప్పుడు కూడా వస్తుంది అన్నమయ్యపురం, అది శైలజ అని. ఇండియాకి ఎల్లలు చెప్పండి అంటే చెయ్యి నేను చెప్తాను ఎత్తుతోంది అనమాట. ఇది సరే ఊరికే అడుగుతాను చెప్పన్నారు ఆయన. చెప్పంటే ఉత్తరాన హిందూ మహాసముద్రము అన్నది. ఉత్తరాన కావాలి దాన్ని తెలుసు అనేసరికి ఆయనకు చాలా కోపం వచ్చి చాలా విసుక్కుని అవతలకి వెళ్ళిపో అని చెప్పి, మీ క్లాస్ నాకు అవి చాలా అసహ్యం అని అది మ్యాప్ రౌండప్ చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఓ అని అరవటం ఆయన వెళ్ళిపోతుంటారు. ఆ జరుగుతున్నప్పుడు ఎందుకు పట్టరా నవ్వుస్తుంది, అది చెప్పడం ఉత్తరాన హిందూ మహాసముద్రం అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇంకా వీళ్ళు ఇష్టం అనమాట, వీళ్ళకి తోచింది చేస్తూ ఉంటారు, నవ్వులాటగా ఉంటారు. హెడ్ మాస్టర్ వచ్చాడు, ఆయన చాలా సీరియస్గా ఉండే, రాజమల్లారెడ్డి గారిని, మీ క్లాస్ ఎవరు ఇప్పుడు నేను వచ్చానమాట. పోతనరావు సార్ రాలేదండి ఆయన క్లాస్కి అని చెప్పింది అనమాట. ఇలాంటివన్నీ పాపం వాళ్ళకి కష్టం కలిగిస్తాయి, కానీ నాకు నవ్వులాటగా ఉందన్నమాట. రాలేదని అంటే నేను పంపిస్తా అని చెప్పి వెళ్ళానమాట. చెప్పి మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ ఆయన ఎంటర్ అవుతుంటే ఓరియా అని నవ్వటం. వీళ్ళు ఈ రకంగా క్లాస్ నడుస్తుంటే ఎవరైనా నవ్వుతారు కదా. ఇట్లాంటివి కొన్ని చాలా జరుగుతుండేవి. మంచినీళ్ళకని వెళ్ళేవాళ్ళం. మంచినీళ్ళు వాళ్ళ ఇల్లు పక్కనే, మా స్కూల్ పక్కన, అక్కడికి వెళ్ళి తాగొచ్చు, అది అక్కడికి తీసుకెళ్ళదు. వేరే వాళ్ళ ఇంటికి, పరిచయం లేని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తలుపు కొట్టడం. వాళ్ళు ఎవరండి అంటే మేమేనండి మేమే అంటే వాళ్ళ తలుపు తీసి నీళ్ళు ఇస్తే వాళ్ళని నీళ్లు కింద పోసి వాళ్ళ ఇల్లు కొంచెం ఖరాబ్ చేసి, కృష్ణతత్వం కొంచెం వాళ్ళతో సహవాస లక్షణం అంటారు కదా, అలాంటివి కొన్ని సరదాగా నవ్వు తెప్పించే సంఘటనలు చాలా జరుగుతాయి. కాలేజీలో నా కంపెనీ అలాగే ఉండేది. మళ్ళీ కాలేజీలో ఏంటంటే త్రివేణి గారు అని ఒక లెక్చరర్ ఉంటారు. ఆవిడేదో కొంచెం ఆవిడ చెప్పడం కూడా విచిత్రంగా ఉండేదన్నమాట విషయాలు.
ఈ హాస్టలేట్స్ కొంతమంది చాలా అగ్రెసివ్గా అల్లరి చేస్తుండేవాళ్ళు. ఆవిడ పాపం పాఠం చెప్తుంటే స్మైల్ చేస్తున్నట్టు ఫేస్ పెట్టి, ఒక అమ్మాయి సరళారెడ్డి అని ఉండేది, విజిల్ వేస్తుందన్నమాట. అది మామూలుగా చూస్తే స్మైల్ చేస్తోంది అని కనిపిస్తుంది అంతే, విజిల్ వేస్తున్నట్టు తెలియదు, కానీ విజిల్ వేస్తుంది. పాపం కాసేపు విన్నది మన కాలేజీలో కూడా అనమాట, అమ్మాయిలు అబ్బాయిలా, ఆర్ట్స్ కాలేజ్ అబ్బాయిలాగా చేస్తున్నారని ఏదో మొదలుపెట్టి. ఇంకొక అమ్మాయి ఆశ అని ఉంది, అది పరమ అల్లరి పిల్ల అనమాట. చెట్టు మీద కోతులండి మిస్, కిటికీలోంచి చూస్తే ఒక చెట్టు ఉంది పక్కనే, చెట్టు మీద కోతులండి మిస్ అన్నది. స్టాండప్ ఆశ, చెట్టు మీద కోతులు విజిలేస్తాయా అని తిట్టిందనమాట. తిట్టేస్తే రాజీ అని ఇంకొక అమ్మాయి ఉంది, ఇప్పుడు కూడా ఉంది బెజవాడలో, అది నా ఫ్రెండ్, అది పెద్దగా నవ్వేసింది. స్టాండప్ రాజీ అని కోపం వచ్చి తిడితే, నేను మీ నాన్నగారికి చెప్తాను ఏమనుకుంటున్నా, వాళ్ళ నాన్నగారు ప్రొఫెసర్ అన్నమాట వెటర్నరీ కాలేజ్, మీ నాన్నగారికి చెప్తాను ఏమనుకుంటున్నావో ఏమో అంటే, ఆయన పొద్దున ఉండరు మేడం, సాయంత్రం అయితే ఉంటారు అని చెప్తోందనమాట, ఆయన కాలేజీకి వెళ్తారు అని. ఆ మాట అనడంతో నాకు నవ్వు వచ్చిందనమాట. ఇలా తట్టుకోలేకుండా నవ్వుతుంటే నన్ను లేపారు ఆవిడ, స్టాండప్ శోభ అని. ఇలా క్లాస్ అంతా అల్లరి చిల్లరగా చేస్తూ ఉండేవాళ్ళకి. ఎవరికైనా నవ్వు వస్తాయి కదా ఈ సిచ్యువేషన్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.